ఇవాళ రేష్మి గార్డెనింగ్లో హార్వెస్ట్ చేసిన పూజ కోసం పువ్వులు, తులసి దళాలు, రకరకాల మందార పూలు, జాజి పూలు, ముద్ద మందారం, టమాటాలు, సీడ్కి వదులుకున్న బీరకాయని కూడా కట్ చేసుకుందాం. బీరకాయ ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. చూడండి తమ్మకాయ మీద ఎంత పెద్ద జిట్టకు వచ్చిందో. ఈ తమ్మకాయ ఆకుని మొత్తం తినేస్తుంది. చూడండి తమ్మకాయ ఆకుల్ని తినడానికి వచ్చింది. ఇక్కడ టమాటాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న టమాటాలే ఇవి హార్వెస్ట్ చేసినది. ఇదే మనం సీడ్కి వదులుకున్న బీరకాయ. ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నామంటే ఇంకా కాస్త ఎండొచ్చు, ఎండితే బాగుంటుంది. ఇక్కడ అంతా తీసేసి చీమలు పోతున్నాయి, అందుకని తీయాల్సి వస్తుంది. ఇవి చీమలు పోయి మనకున్న విత్తనాలన్నీ, ఇందులో ఉన్న విత్తనాలన్నీ తినేస్తాయి. కాబట్టి మనం తీసి వేరే చోట భద్రపరుచుకుంటే బాగుంటుంది. ఇదిగోండి కట్ చేసేద్దాం. చాలా గట్టిగా ఉంది. అదిగోండి మనం వేసిన మొన్ననే కదా మనం వేసినది పుండుకూర విత్తనాలన్నీ మొలకలు వచ్చినాయి. చూడండి కాస్త వర్షం పడినందుకు. అదిగోండి వచ్చినాయి చూడండి. పుండుకూర సీడ్స్ చాలా తొందరగా మొలకలు వచ్చేస్తాయి. అది కాక మొన్న కొంచెం లైట్గా వర్షం పడింది. ఇది కొంచెం ఎత్తైనాయి చూడండి, మొదటగా పెట్టినవి. పుండుకూర పువ్వు ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి చూడండి. మొన్న బాగా వాటర్ వేసి కడిగేసినాను, కొంచెం తగ్గింది చూడండి జీడ. ఇలా జీడ వచ్చినప్పుడు మొత్తం ఆకులన్నీ తీసేసి పసుపు నీళ్ళు చల్లి తీసినందుకు కొంచెం తక్కువైంది. ఎర్ర బచ్చలాకు ఎంత ఫ్రెష్గా వస్తుంది చూడండి. ఈ ఒక్క బచ్చలాకు తీగ ఉంటే మనకి ఆకుకూర పప్పు ఆరోగ్యం మనతో ఉన్నట్లే. ఇక్కడ నేతిబీర పింద మళ్ళీ రెడీ అవుతుంది. ఇది నేతిబీరనే విత్తనం కోసం వదులుకునేదే. అది ఇంకా ఎండలేదు, ఎండినాక తీసుకుందాం. ఇవన్నీ కాస్త ఎండితే బాగుంటాయి సీడ్స్. ఇది తీగ ఎండిపోయింది కానీ ఇక్కడనే ఉంచేసినాను, ఇంకా ఎండకే ఎండాలని. ఇలా ఒక 4-5 చోట్ల పెట్టుకుంటే మనం తీగ జాతివి ఒకటి కాకుండా ఒకటి మనకు వస్తుంటాయి. ఒకటి పైన కానీ ఒకటి ఉంటాయి. చూడండి పందికొక్కులో ఎలుకలో ఏవో రోజు ఇలానే చేస్తున్నాయి. అందుకు మనకి దున్నినట్లు కూడా ఉంటుంది, ఎండ తగిలేటట్లు కూడా చేస్తాయి మట్టిని. కాకపోతే కొన్ని చెట్లు నష్టపోతాం మనం.
అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇది మన హార్వెస్ట్ రేష్మి గార్డెనింగ్ బ్లాగ్స్లో పువ్వులు, టమాటాలు, గన్నేరు పువ్వులు పూజ కోసం, తులసి దళాలు, ఇంకా సబ్జా కూడా తీసుకోవాలి. మన సబ్జా గింజలు కూడా హార్వెస్ట్ చేశాను, చూపిస్తాను అవి కూడా. ఇదిగోండి సబ్జా సీడ్స్ మొత్తం ఇలా తీసి ఎండాలని ఎండబెట్టినాను. బాగా ఎండిన తర్వాత దీని విత్తనాలు తీసి మనం సబ్జా విత్తనాలు తీసి వాడుకోవచ్చు. చూడండి బాగా ఎండాలి ఇవి, అందుకని మనం అన్నీ హార్వెస్ట్ చేసుకొచ్చి ఇలా తీసి పెట్టాను. ఇవి బాగా ఎండినవి కాస్త పచ్చిగా ఉన్నాయని ఇలా సపరేట్ చేసి ఆరనని ఎండబెట్టినాను. ఇట్లా చూడండి మన గార్డెన్లో వచ్చిన సబ్జా సీడ్స్, చియా సీడ్స్. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. మన తోటలో ఇలాంటివన్నీ పండించుకొని చిన్న తొట్టెలలోనే ట్రై చేయండి, అన్నీ సాధించగలుగుతాం. ఎక్కువ మట్టి ఎక్కువ ఏం అవసరం లేదు. చిన్న దాంట్లలోనే వేసుకున్నా కానీ మంచి సువాసన, గార్డెన్ అంతా సువాసనగా చాలా బాగుంటాయి. ఇవి సబ్జా విత్తనాలు కూడా వస్తాయి. గార్డెన్లో కూడా మంచి స్మెల్ అనేది మనకి గార్డెన్లో వెళ్ళిన వెంటనే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలాగే మీరు కూడా అన్నీ పండించి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. పూజ కోసం పువ్వులు, మనకి ఇంటికి కావాల్సిన టమాటాలు, విత్తనాలు, ఇది ఇలానే మనం గాలి తగిలే చోటు పెట్టుకున్నామంటే మనకి విత్తనాలు ఎండిన తర్వాత అలాగే తీసి ఒక కవర్లో అలా భద్రపరుచుకుంటే బాగుంటుంది. తీసి కూడా పెట్టుకోవచ్చు, దీంట్లో ఉంటే కూడా బాగుంటుంది. నమస్తే, థ్యాంక్ యూ.